ఓ పక్క మిత్రుడు అంటాడు, మరో పక్క వేసేయండి పనులు అంటాడు. ఓ పక్క తొందరలో కలవాలనుకుంటున్నానని చెప్తాడు, మరో పక్క ఇరకాటంలో పెడితే తప్ప దారికి రాదని చెప్తాడు. నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడంలో ట్రంప్ని మించిన వాళ్ళు ఉండరు. అందుకే భారత్ విషయంలో ట్రంప్ వైఖరి పూటకో రకంగా మారుతోంది. నిన్ననే మోదీ నా చిరకాల మిత్రుడు అన్నాడు, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటామన్నాడు. కానీ వెంటనే మాట మారింది. భారత్ మీద 100% టారిఫ్లు వేయమని సలహా ఇచ్చాడు. ఆల్రెడీ అమెరికా భారత్పై 50% టారిఫ్లు అమలు చేస్తోంది. రష్యా నుండి ఆయిల్ కొనే విషయంలో వెనక్కు తగ్గనందుకు 25% నుండి 50%కి టారిఫ్లు పెంచాడు. ఇప్పుడు యూరోపియన్ యూనియన్కి కూడా అదే సలహా ఇస్తున్నాడు. ఇండియా, చైనాలపై 100% టారిఫ్లు విధించాలని EU దేశాలకు ట్రంప్ సూచన చేశాడట. రష్యాపై ఆర్థిక ఒత్తిడి తెచ్చి ఉక్రెయిన్ విషయంలో దారికి తీసుకురావడమే లక్ష్యం అంటున్నాడు ట్రంప్. కానీ రష్యాతో వ్యాపారం చేస్తున్నది భారత్ ఒకటే కాదు, యూరప్ దేశాలు, అమెరికా కూడా వ్యాపారం చేస్తున్నాయి. గతం కంటే తగ్గుండొచ్చు, కానీ పూర్తిగా ఏమీ ఆపలేదు. కానీ ఈ విషయాన్ని పక్కన పెట్టి ఏదో రష్యా ఖజానా అంతా భారత్తో వ్యాపారం చేయడం వల్లే నిండుతున్నట్టు మాట్లాడుతున్నాడు ట్రంప్. ఇప్పుడు తాను 500% టారిఫ్లు వేయడమే కాదు, యూరోప్ దేశాలతో 100% వేయమని సలహా ఇస్తున్నాడు. రష్యా నుండి ఆయిల్ కొనడం ఆపే వరకు ఈ టారిఫ్లు అమలు చేయండి అని సలహా ఇస్తున్నాడట. మరి EU ట్రంప్ మాట వింటుందా అంటే చెప్పలేం. ఎందుకంటే ట్రంప్కి ఇప్పుడు ఎవరి మిత్రుడో ఎవరి శత్రువో చెప్పే పరిస్థితి లేదు. సో అలాంటప్పుడు EU భారత్ మీద 100% టారిఫ్లు వేస్తుందా అంటే ప్రశ్నార్థకమే.